ఈ దయ్యం తన నాలుకను పొడవుగా సాగించి ఎదురుగా ఉన్న మనిషిని మింగడానికి ప్రయత్నించింది. ఆ క్షణంలో ఒక అమ్మాయి దీన్ని చూసి దయ్యం నాలుకపై కాలుతో తొక్కింది. ఆమె అతనితో ఏదో వెతుకుతున్నట్లు చెప్పింది. విన్న వెంటనే మనిషి సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. ఆ అమ్మాయి వెంటనే తన కాలు ఎత్తవలసి వచ్చింది. ఆ సమయంలో దయ్యం నాలుకను గట్టిగా పట్టుకొని మనిషి లేచిన తర్వాత విడిచిపెట్టింది. ఆ మనిషికి అనుమానం వచ్చినప్పటికీ ఆ అమ్మాయి నీళ్లు తాగాలని చెప్పగా ఆ మనిషి నీళ్లు తెచ్చేందుకు లేచాడు. దయ్యం తన నాలుకను సాగించి అతని చేతిని చుట్టేసింది. దీన్ని చూసిన అమ్మాయి మనిషి చేతిని కౌగిలించుకొని తాను కూడా నీళ్లు తాగాలని చెప్పి తలుపు మూసింది. నొప్పితో దయ్యం తన నాలుకను వెనక్కి లాగింది. దీనితో దయ్యం పూర్తిగా కోపంతో ఉంది. ఆ అమ్మాయి మనిషిని పక్కకు లాగింది. మరుసటి క్షణంలో దయ్యం నాలుక వేడిలో గాయపడింది. ఆ అమ్మాయి నిరంతరం అడ్డుకోవడంతో దయ్యం తన సేవకుడిని వదిలి వెళ్లిపోయింది. ప్రమాదం తప్పినట్లు చూసి ఆ అమ్మాయి ఊపిరి పీల్చుకొని వెళ్లిపోవాలనుకుంది. నిజానికి ఆమె కూడా ఒక దయ్యమే. కొంతకాలం క్రితం ఆ మనిషి ఫైర్ ఫైటర్. ఒక మిషన్ లో టాప్ ఫ్లోర్ లో ఆ ఆకారాన్ని చూసి వెంటనే లోపలికి వెళ్ళాడు. కానీ భవనం నుండి దూకినప్పుడు అతను అమ్మాయి వస్తువుని పట్టుకున్నాడని తెలిసింది. అప్పటి నుండి ఆ అమ్మాయి అతన్ని కాపాడుతూ వచ్చింది. కానీ అతని సోదరుడు మరో దయ్యంతో చిక్కుకునే వరకు దయ్యం దాడి చేయబోతున్నప్పుడు ఆ మనిషి కనిపించాడు. అతని అందమైన ముఖాన్ని చూసి దయ్యం అతన్ని చంపి తనతో దయ్యంగా ఉంచాలనుకుంది. ఆ మనిషి ప్రమాదంలో ఉండడం చూసి ఈ అమ్మాయి వెంటనే కనిపించింది. కానీ వారు కలిసి ఉండలేరని ఆమెకు తెలుసు. కాబట్టి అతనికి నిజం చెప్పి వెళ్లిపోయింది. ఇంతలో దయ్యం అతని సోదరుని కలిసి ఆ మనిషి ప్రమాదంలో ఉన్నాడని, ఆ అమ్మాయిని చంపడం ద్వారా మాత్రమే అతన్ని కాపాడగలమని చెప్పింది. సోదరుడు మనిషిని కుర్చీకి కట్టి ఆ అమ్మాయిని వెతకడానికి ఒంటరిగా వెళ్ళాడు. ఇది దయ్యానికి అవకాశం ఇచ్చింది. కీలక క్షణంలో ఆ అమ్మాయి కనిపించి దయ్యాన్ని అడ్డుకుంది. దీన్ని చూసి సోదరుడు తాను మోసపోయానని గ్రహించాడు. అందరి సహకారంతో వారు తాత్కాలికంగా దయ్యానికి తరిమి కొట్టారు. కానీ రేపు ఆ దయ్యం చనిపోయిన రోజని, అది అత్యంత శక్తివంతంగా ఉండే సమయమని చెప్పింది. కాబట్టి ఒక పెద్ద మనిషి సలహాతో వారు గోధుమ పిండిని పూసుకొని అదృశ్యంగా మారారు. ఇంటి చుట్టూ తాయెత్తులు అంటించారు. అయినప్పటికీ వారు దయ్యాన్ని తక్కువగా అంచనా వేశారు. ఆమె వారిని చూడలేకపోయినప్పటికీ ఇంటి లోపల విపరీతంగా వెతికింది. తర్వాత అందరికీ చెమటలు పట్టాయి. వారు చెమటను తుడిచారు. దీనివల్ల అదృశ్యం విఫలమై వారు దయ్యంతో గొడవపడ్డారు. కీలక క్షణంలో అమ్మాయి అకస్మాత్తుగా కట్టన్లను తెరిచింది. చంద్రుని వెలుగులో మరియు బుద్ధ విగ్రహం కాంతిలో దయ్యం పూర్తిగా అదృశ్యమైంది. మరియు ఆ అమ్మాయి ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని పునర్జన్మ పొందింది. ఈ మూవీ నేమ్ బర్నింగ్ సెన్సేషన్.